స్వామివారి దేవస్థానం సింగరకొండ నందు 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు హాజరై ఈ రోజు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమనగా గతంలో దాదాపు 100 సంవత్సరాల కిందట నిర్మించినటువంటి ఈ దేవస్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జగద్గురులు శృంగేరి పీఠాధిపతి వారిచే మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 7 రోజులు. 7 రోజుల్లో భాగంగా 14వ తారీఖు నుంచి 19వ తారీఖు ప్రతిరోజు నిత్యము సాయంత్రం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మొదటి రోజు 14వ తారీఖున కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 15వ తారీఖున భక్త ప్రహ్లాద నాటకం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శన చేయించాము. అలాగే గోదా కళ్యాణం అనే ప్రత్యేక నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16వ తారీఖు శుక్రవారం శ్రీనివాస కళ్యాణం నాటకంతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థాన ఆస్థాన నాట్యాచార్యులు శ్రీ సాయి కుమార్ గారిచే కూడా ప్రత్యేక నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. 17వ తారీఖున శ్రీ సాయి సుప్రియ వారిచే శ్రీ రామాంజనేయ అనే నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దానితో పాటు కూచిపూడి భరతనాట్య ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. 18వ తారీఖున ఆంధ్ర నాట్య ప్రదర్శన మరియు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకోసమని ఈ రోజు నిక్షిత శ్రీ నృత్య కళాశాల వారిని పిలిపించి రామాయణ పట్టాభిషేకం అనే ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి స్వామివారికి ఘనంగా ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఇప్పుడు నిక్షితాశ్రీ అనే నాట్య బృందం వారు ఇప్పటికే అనేక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఇంకా కూడా ఈ దేవస్థానంలో వారికి అనేక ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా మేము అవకాశం కల్పించడం జరుగుతుందని తెలియజేస్తాం.